ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసా ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ సూపర్ ఫుడ్తో. ఎండాకాలం ఏదైనా సరే కడుపుకి హాయిగా ఉన్నది తినాలనిపిస్తుంది. బట్ ఆల్వేస్ చల్లగా ఉన్నది తినడం అనేది అంత ఈజీ కాదు. ఆల్వేస్ తినలేము. అందుకని చెప్పి ఒక 1 pot మీల్ చకాచక్ ఫటాఫట్ చేసుకునే ఒక 1 pot మీల్ ఆ రెసిపీ చూపించబోతున్నాను. ఏదో చేసి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చి సరే చేశాను కదా అని స్పూన్తో తిందామని ట్రై చేసే కానీ ఎంతైనా మనం చేత్తో తింటే వచ్చే ఆనందం స్పూన్తో ఏం చేసినా రాదబ్బా. కొన్ని ఫుడ్ చేత్తోనే తినాలి. కొన్నిసార్లు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక్కోసారి తింటాం, కానీ చేత్తో తింటే వచ్చే ఆ తృప్తి వేరంతే. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. కొంచెం రెగ్యులర్గా ఒక రోజు మార్చి రోజు వీడియోలు అయితే పెడుతూ ఉన్నా, అయినా కూడా ఎవరికి నోటిఫికేషన్స్ రావట్లేదు అన్నారు. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు, ఏంటి రెగ్యులర్గా పెడుతున్నావా, ఏంటి మాకు అసలు ఒక్కటి కూడా నోటిఫికేషన్ రావట్లేదు, అసలు ఉన్నట్టు కూడా తెలియట్లేదు ఛానల్ అని చెప్పి అంటున్నారు. అంటే మనం బాగా తగ్గించాం కదా ఈ మధ్యకాలంలో వీడియోలు, అప్పటి నుంచి సరిగ్గా రికమెండేషన్స్ అవి వెళ్ళట్లేదు అనమాట. సో ఇంతకు ముందులాగా మరి 4 రోజులు 5 రోజులు గ్యాప్ ఇవ్వకుండా రోజు మార్చి రోజు అయితే పెడుతున్నా. సో పెట్టానా లేదా అనేది మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు, కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి ఎలాగో తెలియదు అనుకోండి, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో పెట్టానా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సో ఇంతకీ నేను చూపిస్తుంది ఏంటంటే 1 pot రైస్ రెసిపీ. రసం రైస్ లాంటిది, కొంచెం ఇంకా ఫ్లేవర్ ఎక్కువగా టేస్టీగా చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. దీనికైతే నేను 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను మిక్సీ జార్లో. ఏమీ వేయించలేదు, రానే అన్నీ. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు చేత్తో అలా తీసుకొని కొత్తిమీర, అలాగే ఒక పావు టీ స్పూను ధనియాలు, అలాగే కొద్దిగా కరివేపాకు అండ్ టేస్ట్కి సరిపడా, ఈ మిక్స్చర్కి సరిపడా ఉప్పు, అంతే. వీటన్నిటిని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. రఫ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది కుక్కర్లో చేసుకునేది. సో మీరు చిన్న కుక్కర్, నేను అన్నిట్లోకి చిన్న కుక్కర్లో చేస్తాను. ఇది ఇద్దరికి సరిపోయే క్వాంటిటీ. దీంట్లో 1 టీ స్పూను నెయ్యి వేసాను అనమాట. లేదంటే హాఫ్ టీ స్పూన్ నెయ్యి, హాఫ్ టీ స్పూన్ నూనె అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ నెయ్యే వేసాను నేను, ఎక్కువ లేదు, కొద్దిగా వేసాను అంతే. వేసి అందులో తాలింపు వేసుకోండి. జస్ట్ జీలకర్ర, ఆవాలు అంతే. ఎండుమిర్చి అయితే వేయలేదు, వేసుకోవచ్చు కావాలంటే. జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ మాత్రం మస్ట్ కంపల్సరీ వేయాలి. కొద్దిగా ఇంగువ వేసుకోండి, అలాగే కొద్దిగా కరివేపాకు. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కరివేపాకు వేసుకున్నాం, అందులో చాలా ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అంతే. వెల్లుల్లి రెబ్బలు వేయట్లేదు తాలింపులో, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద టొమాటోలు కట్ చేసుకున్నాను అనమాట. ఒక మీడియం సైజువి, మరి పెద్దవి కాదులేండి, మీడియం సైజువి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ డైరెక్ట్గా అలా నేతిలో అయినా ఆ తాలింపులో అయినా వేసి వేయించవచ్చు, లేదా ఇప్పుడు ఈ టమాటోలు కొద్దిగా ఉడికిన తర్వాత అయినా కూడా వేయచ్చు. ఇప్పుడైతే ఇందులో మనం కట్ చేసుకున్న టమాటోలు, కొద్దిగా పసుపు, అలాగే ఆ టమాటోలకి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోండి. అడుగు అంటనివ్వద్దు. మనకి ఏదైనా సరే అడుగు అంటితే టేస్ట్ మారిపోతుంది. కొన్ని పట్టుకుంటాయి అడుగున, బట్ కొన్ని ఫుడ్స్ వచ్చేసి ఊరికే ఫ్లేవర్ చేంజ్ అయిపోతాయి. జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఈ కుక్కర్ వచ్చేసి చిన్న కుక్కర్ అబ్బా, ఇది బటర్ఫ్లైది. ఎంత మందంగా ఉందో, థిక్ ఉంది అసలు. స్టీల్ అసలు అడుగు పట్టే ఛాన్సే లేదు. సూపర్గా ఉంది అసలు ఈ కుక్కర్ అయితే. ఇప్పుడైతే దీంట్లో మనం టమాటోలు వేసుకున్నాం, టమాటోలు కొద్దిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకుందాం. చెప్పాను కదా, ఆ మిక్చర్ని మనం డైరెక్ట్గా నేతిలో వేయించుకొని తర్వాత టమాటోలు అయినా వేయొచ్చు, లేదా ఇలా టమాటోలు కొంచెం ఉడికాక ఈ మిక్చర్ అయినా వేయొచ్చు. ఏదైనా సరే ఇది మనం నీళ్లు పోసి పేస్ట్ లాగా కాకుండా జస్ట్ ఆ వెల్లుల్లిపాయ, కొత్తిమీరలోంచి వచ్చే వాటర్తోనే రఫ్గా గ్రైండ్ చేసుకోండి. అండ్ ఆ జార్ అలా ఉంచేసాను నేను, తర్వాత నీళ్లు తొలిపి ఎలాగో ఎసరిపోయాలి కదా అని చెప్పి. ఇప్పుడు మనం ఈ మసాలా వేయించుకున్నాక ఇల్లంతా గుమ్మగుమ్మలు రావడం అనేది మొదలవుతుందన్నమాట. ఎక్సలెంట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు లైట్ వేయించుకొని ఆ టమాటోల్లోంచి నీళ్లు బయటకు వచ్చి కొద్దిగా మెత్తపడేదాకా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేస్తే కాసేపటికి అదిగోండి అట్లా నీరు వచ్చేసి ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు క్వాంటిటీస్ ఎలా తీసుకున్నానంటే 3 ఈక్వల్.
ఒక్కొక్క టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా అది, 1 కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఈక్వల్ 3 తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 3 సార్లు 4 సార్లు మంచినీళ్ళతో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నా అంతే. నానబెట్టుకున్న ఈ మిక్చర్ని తీసుకొచ్చి మనం ఆల్రెడీ వేయించుకున్న ఈ టమాటో అండ్ రసం మిక్చర్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకోండి బాగా. ఒక 2 మినిట్స్ ఆ మసాలాలో దాన్ని వేగనివ్వండి. వేగిన తర్వాత దీంట్లో ఎసరు పోయాలి. ఎంత పోయాలి అనేది నేను చెప్తాను. జనరల్గా పెసరపప్పు రైస్ వేసుకుంటూ ఉంటాం మనం, ఏమంటారు, కిచిడి చేసుకున్నా లేదా పొంగల్ చేసుకున్నా. బట్ ఈ ఎర్ర కందిపప్పు వేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఆ టెక్స్చర్ ఉంటుంది. ఎర్ర కందిపప్పు ఉడికినప్పుడు అది భలే ఉంటుంది. నేనైతే బుడ్డి టీ గ్లాస్తో తీసుకున్నా అబ్బా, 3 ఈ గ్లాస్ క్వాంటిటీ వేసా, 3 కలిపి ఆ గ్లాస్లో వేసా, ఈక్వల్గా వేసా, మొత్తం కలిపి ఆ గ్లాస్ క్వాంటిటీ వచ్చింది. సరే, జనరల్గా మనం వాటర్ పోసుకుంటాం. వాటర్ ఎలా పోస్తాం? బియ్యం పెట్టినా పప్పు పెట్టినా 1కి 2 చొప్పున నీళ్లు పోస్తాం అంతే కదా, నానబెట్టి. దీనికి 10 నిమిషాలు నానబెట్టినా కూడా 1కి 4 పోయండి. నేను బియ్యం పెసరపప్పు ఎర్ర కందిపప్పు కలిపి ఒక చిన్న గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటే 4 గ్లాసులు నీళ్లు పోసి ఒక 1/2 టీ స్పూన్ ఇందులో చింతపండు పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోండి. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ కొద్దిగా బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది ఇందులో. సో బెల్లం ముక్క కాకుండా నేను ఒకేసారి ఇట్లా సిరప్ చేసి పెట్టుకుంటాను అనమాట. నేను జనరల్గా కాఫీలో వీటిల్లో చెరుకు పానకం అని అదని ఇదని వాడుతూ ఉంటాను. ఒకటే రెగ్యులర్గా ఏది చేయను, డైట్లో ఒకటే ప్రాసెస్ రెగ్యులర్గా చేయను, మారుస్తూ ఉంటా. సో ప్రస్తుతానికైతే ఈ సమ్మర్ వచ్చే ముందు ఈ కొంచెం చలువ మంచిది అని చెప్పి కొంచెం బెల్లం అది వాడుతూ ఉంటామని నేను బెల్లం పాకంలాగా చేసి పెట్టుకున్నాను అనమాట. అరిసెల బెల్లం అంటారు, చాలా తీయగా ఉంటుంది. రీసెంట్గా మీకు చెప్పాను కూడా, సాల్ట్ ఉండదు అందులో, ఈ రిఫైన్ చేసి ఉండదు, కలర్ వేయరు, అందుకని చెప్పి ఆ బ్లీచింగ్ ప్రాసెస్ జరగదు, చాలా స్వీట్గా ఉంటుంది. ఏం పాలల్లో వేసిన కాఫీ కలుపుకున్న ఇరిగిపోవు పాలు, ఆ బెల్లం అనమాట. అది పాకంలాగా చేసి పెట్టుకున్నా, అది 1 స్పూను. మామూలుగా వేసుకుంటే కొద్దిగా అబ్బా చిన్న మొక్క వేసుకోండి అంతే. వేసి అన్నీ కలుపుకొని ఉప్పు చూస్తే ఉప్పు సరిపోలేదు, అందుకని కొద్దిగా ఉప్పు వేసాను అనమాట. సో ఉప్పు వేసి కలిపేసి ఇప్పుడు కుక్కర్ జార్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక చూసారా పర్ఫెక్ట్గా రసం రైస్ అయిపోయింది. రసం రైస్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఈ పర్టికులర్ రెసిపీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. నీళ్లు మాత్రం 1కి 4, కావాలంటే 4.5 కూడా పోయండి, కానీ అంతకన్నా ఒక చుక్క కూడా తగ్గించొద్దు. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్గా నేనేం వేసుకున్నాను అంటే, మరి లంచ్లోకి చేసుకున్నాను. లంచ్లోకి ఎలా ఉండాలి, అది తిని దాంట్లో ఏదైనా నంచుకోవడానికి పెట్టుకొని కొద్దిగా 1 కప్పు పెరుగు లేదా పెరుగు అన్నం తినేస్తే, లేదా ఒట్టి రైతా చేసుకొని ఏది తిన్నా సరే హ్యాపీగా ఉండాలి. సో మనం అమ్మో రైస్ తినేస్తున్నాము, వైట్ రైస్ ఎక్కువ తినేస్తున్నాం అన్న ఫీలింగ్ వద్దు. మనం అందులో ఈక్వల్గా రైస్తో పాటు కందిపప్పు పెసరపప్పు వేసుకున్నాం, ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాం. 2 రకాల పప్పులు ఒక 2:1 రేషియో ఉంది. అంటే 2 రేషియోస్ ప్రోటీన్ ఉంటే 1 రేషియో కార్బోహైడ్రేట్ ఉంది. సో బ్యాలెన్స్ అవుతుంది, మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. సో ఇప్పుడైతే దీంట్లోకి ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేసుకుంటున్నా. అది ఎలా అంటే ఐదర్ బాయిల్డ్ ఎగ్ కానీ, లేదా నేనైతే ఒకరోజు బాయిల్డ్ ఎగ్ ఒకరోజు ఆమ్లెట్ అలా తింటున్నా. సో జస్ట్ ఒక గుడ్డ అలా వేసేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం లేదా పెప్పర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని తిప్పేయాలి. నేను హడావిడిగా తిప్పాను అనమాట. స్కూల్కి వెళ్ళాలి యాక్చువల్గా, మా భవిష్య బుక్స్ అవి తీసుకోవడానికి. ఆ స్కూల్కి వెళ్ళే హడావిడిలో గబగబా తిప్పేసేసి కొట్టేసి తొందరగా చేసేసి వీడియో చేసేసి పెట్టేసి వెళ్ళిపోవాలి, లైట్ అయిపోతుంది అన్న ఇదిలో చేసేసి హడావిడి పెడితే పని అలానే ఉంటుంది. అబ్బా సర్లే ఇట్స్ ఓకే, మనం తినేటప్పుడైనా తుంచుకోవాలి కదా అని చెప్పి ఇంకా దాన్ని అలానే పెట్టేసుకున్నాను అనమాట. సో అది ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం ఆల్రెడీ చేసుకున్న వేడి వేడి రసం రైస్, చెప్పాను కదా ఇది ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది హ్యాపీగా. ఒక ఆమ్లెట్, ఒక బౌల్ రైస్, హ్యాపీగా తినొచ్చు, ఏమాత్రం గిల్ట్ లేకుండా తినొచ్చు. మనం ఏమీ ఇందులో అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు. ఇంట్లో ఎప్పుడు ఏమున్నా లేకపోయినా టమాటోలు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో గబుక్కుని ఇంటికి ఎవరన్నా వచ్చినా, మనకేమన్నా అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించినా ఇలా చేసేసుకొని సింపుల్గా తినేసేయచ్చు. అదనమాట సమ్మర్ స్పెషల్ 1 pot మీల్. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో వీడియోలో కనిపించేంత వరకు టాటా, బై బాయ్, గుడ్